అందరికీ నమస్తే. నేను లలితా కామాక్షి దేవి, అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మేము అమెజాన్ నుంచి తెప్పించుకున్న వాటర్ డిస్పెన్సర్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే పాత జాడీ మీద నేను చేసిన క్రాఫ్ట్ని మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ అనమాట. ఇది 20 లీటర్స్ క్యాన్ అవి ఉంటాయి కదా, వాటికి యూజ్ అవుతుంది. ఇదిగోండి, వీటికి ఛార్జ్ చేసుకోవడానికి, రీఛార్జ్ చేసుకోవడానికి వైరు, అలాగే ఇదేమో ఇలా చూసారు కదా, దీనికి ఇలా ట్యూబ్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఇలా పెట్టేసుకోవడమే. ఇది వచ్చేసి మనము 2 ఇక్కడ బటన్స్ ఉంటాయి. అవి బాటిల్కి అయితే ఒక బటను ప్రెస్ చేయాలి, గ్లాస్లో వాటర్ పట్టుకోవాలంటే ఇంకో బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదైతే గ్లాస్కి పట్టుకోవాలంటే అనమాట. ఇక రెండో బటన్ వచ్చేసి బాటిల్లో పట్టుకోవాలంటే ఈ బటను. 2 బటన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 3 అవర్స్ మనము రీఛార్జ్ చేసామంటే 10 క్యాన్స్ వరకు వస్తుందన్నమాట. ఇంకా అప్పుడు ఛార్జింగ్ పెట్టుకోక్కర్లేదు. ఇదిగోండి, ఇది పాయింట్, ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఇది కూడా వాటర్ డిస్పెన్సర్ అనమాట. ఇది కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. కాకపోతే దానిలాగా దీనికి 2 ఆప్షన్స్ అయితే లేవు, సింగిల్ ఆప్షనే అనమాట. ఇదిగోండి, ఇక్కడ పాయింట్ ఉంటుంది అనమాట మనం రీఛార్జ్ చేసుకోవడానికి. ఈ 2 అయితే తెప్పించేసుకున్నాం అనమాట అమెజాన్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జాడీ అయితే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది కదా. మనం ఇప్పుడు వాడుతున్నా సరే లేకపోయినా సరే ఇవైతే తప్పకుండా మన ఇళ్ళల్లో ఒక్కటైనా ఉండే ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఈ జాడీని మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. దీని మీద ఏదైనా పెయింటింగ్ కానీ అలా వేద్దామని దీన్ని బయటికి తీశాను. ఇంకా ఇప్పుడైతే దీనికి పెయింట్ వేద్దామని, మామూలుగా ఇంట్లో ఉందన్నమాట పెయింట్ డబ్బా, ఆ కలర్ వేసి చూద్దామని ఇది వేసాము. ఇది బ్లూ కలరు పెయింట్ వేసామన్నమాట. ఇది మామూలు పెయింట్, కానీ ఇది వేసాక సగం వేసాక నాకేదో డల్గా అనిపించింది అనమాట. కలర్ బాగానే ఉంది కానీ షైన్ అవ్వట్లేదు కదా, అందుకని డల్గా అనిపించి ఫెవిక్రిల్ కలర్స్ అయితే తెప్పించుకున్నాను అనమాట. అంటే ఇది మెటాలిక్ కలర్ ఉంటుంది కదా, అది ఇదే సేమ్ బ్లూలోనే ఇదిగోండి ఇది తెప్పించాను. ఎందుకంటే ఇదైతే బాగా షైన్ అవుతుంటుంది, బాగుంటుంది కదా వేసిన. అందుకని మరి డల్గా ఉంటే కూడా బాగుండదు కదా. డెకరేటివ్ పీస్ అంటే షైన్ అవుతా అట్లా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఇదైతే జాడీ మొత్తానికి ఇలాగా అప్లై చేసేసి, ఇంకా ఈ రియల్ మిర్రర్స్ అనమాట, ఇవైతే బాగా పెద్ద సైజువి, అవి ఇట్లా చుట్టూ అతికించేసాను. ఇక దాని చుట్టూ అయితే నా దగ్గర ఇట్లాగా స్టోన్ లైన్ ఉందన్నమాట. ఈ డబల్ లైన్ వచ్చిన స్టోన్స్ది ఉందన్నమాట లైను. దాన్ని కట్ చేసి సింగిల్ లైన్ని ఇట్లా ఒక్కొక్క మిర్రర్ చుట్టూ అయితే అంటించేసాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ఎంబోజింగ్ లాగా ఉంది కదా, అందుకనే రియల్ మిర్రర్స్ అయితే ఏంటంటే చూడడానికి కూడా బాగుంటాయి, కొంచెం ఎంబోజ్ అవుతున్నట్టు ఉంటాయి కాబట్టి అవి తీసుకున్నాం అనమాట. అలాగే వాటి మధ్యలో ఇట్లా పెయింటింగ్ మళ్ళీ ఇట్లా సిల్వర్ కలర్ తోటి పెయింట్ చేసి, మళ్ళీ ఈ రియల్ మిర్రర్స్ని కొంచెం చిన్న సైజులో, వీటికంటే కొంచెం చిన్న సైజులో, మీడియం సైజులో తీసుకొని ఇలా అతికిచ్చేసాం. ఇలా అతికిచ్చి ఇక్కడ వీటి చుట్టూ ఈ స్టోన్ లైన్ ఉంది కదా, దాన్ని ఒక్కొక్క స్టోన్ని కట్ చేసుకొని వాటి చుట్టూ అక్కడక్కడ అతికిచ్చామన్నమాట. అంటే నిండుగా కాకుండా అదొక డిజైన్ లాగా ఫామ్ అయ్యేట్టుగా ఇదిగోండి ఇలా అతికించుకున్నాం. ఒక్కొక్క దానికి 4 స్టోన్స్ వచ్చేట్టు అతికిచ్చాము. అలాగే ఇట్లాగా పైన చూసారా, పైన కూడా ఒక లైన్ అలాగా రౌండ్గా అతికిచ్చేసాము స్టోన్ లైన్ని. ఇక్కడ కూడా మిర్రర్స్ని బాగా దగ్గరగా అతికిచ్చేసుకున్నాం అనమాట. అంటే ఇప్పుడు అదొక డిజైన్ లాగా మొత్తము చూడండి, కింద ఒక డిజైను, అలాగే పెయింటింగ్తో ఒకటి, మళ్ళీ పైన చిన్న మిర్రర్స్తో ఒకటి, అలా డిజైన్ అంతా వచ్చేసింది అనమాట. ఇట్లా ఇదిగోండి
ఇట్లా ఉంది. బాటంలో కూడా ఒక స్టోన్ లైన్ అతికిచ్చాము. ఇదిగోండి ఇట్లా ఉన్నాయి అనమాట, దగ్గరగా అతికిచ్చేసాం అనమాట. ఇంకా దాటి చుట్టూ అయితే ఏం చేయలేదు డిజైను, ఇంకా అలా అతికిచ్చేసి ఉంచేసామన్నమాట. ఇవి డాండియా స్టిక్స్ అనమాట. వీటిని ఇలా 3 తీసుకొని ఒక థ్రెడ్ తోటి వీటిని ముడేసేసి గట్టిగా ఉండేట్టుగా చూసుకున్నాం అనమాట. అంటే ముందే ఈ జాడీని దాంట్లో పెట్టి చూసుకున్నాం, అంటే బరువు ఆపుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా ముందు. బాగానే బరువు ఆపుతున్నాయి అనమాట ఈ స్టిక్స్. ఇవి కూడా బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఈ జాడీని మనం డిజైన్ చేసిన జాడీని అయితే దీంట్లో పెట్టేసాం అనమాట. అంటే మనం మామూలుగా అయితే ఏదైనా వుడ్ స్టాండ్స్ కానీ అలాగా మట్టితో చేసినవి అవి ఉంటాయి కదా, అవి వాడతాం కదా. ఎప్పుడు అట్లా కాకుండా ఇట్లా కూడా బాగుంటుంది డిజైన్గా అనేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని ఇది ట్రై చేశాను. ఇదిగోండి ఇలా పెట్టేసాను అనమాట. ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు ఇంకో డాండియా స్టిక్ ఉంది, దానికి ఇలాగా క్రీపర్ ఉందన్నమాట. ఆర్టిఫిషియల్ లీవ్స్ది క్రీపర్ ఉంది నా దగ్గర. అది తీసుకొని చుట్టేసి ఒక బంచ్ లాగా అట్లా చుట్టేసి దాంట్లో పెట్టేసాను అనమాట. అంటే ఫ్లవర్స్ అలా కాకుండా ఇదైతే కొంచెము డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. ఫ్లవర్స్ అయితే ఇలాగ పడిపోయి డిజైన్ కనిపించదని ఈ ఐడియా చేశానమాట. ఇదేంటంటే మనము రెగ్యులర్గా ఇలా పెట్టి ఉంచకపోయినా పండగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఇలాగ పెడితే ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కదా. అందుకని ఈ ఐడియా చేశానన్నమాట. ఇదండి ఈసారి నేను చేసిన క్రాఫ్ట్ అయితే. మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.